ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 5 గ్రహాలు కలయిక అంటే పంచగ్రహ కూటమి అంటాం మనం. ఈ 5 గ్రహాలు కూడా అంటే ఫస్ట్ కుంభరాశిలో రాహు ఉన్నాడు. రాహుతోటి 4 గ్రహాలు కలుస్తున్నాయి. అంటే 5 గ్రహాలు కుంభరాశిలో 23 అనమాట. 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు కూడా ఈ 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయి. సో 5 గ్రహాలకు పంచగ్రహ కూటమి కుంభరాశిలో 12 రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తారు, ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి చాలా అదృష్టవంతులండి మీరు. రవి బుధ కుజ శుక్రులతో రాహు ఉండడం, గురుదృష్టి ఉండడం వలన అదృష్టవంతులే. ఎందుకు? కుటుంబంలో చక్కటి వృద్ధి, ఆయుర్దాయము, అదృష్టము, చక్కటి భోజన వసతులు, ధనాదాయము, ధనాకర్షణ ఎక్కువ ఉన్నాయి. ముఖ వర్చస్సు, కంఠధ్వని చాలా బాగుంటుంది. కంటిన్యూస్ గా మాట్లాడే శక్తి బ్రహ్మాండంగా ఉంది. రవిబుధుల వలన ద్వితీయంలో రవిబుధులు అంటే గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఆడిటర్స్ అంటే సిఏగా మీరు బాగా డెవలప్ అవుతారు, బాగా ధన సంపాదించుకుంటారు. ఎవరికైనా చూడండి, మీ లగ్నం నుంచి ద్వితీయ భావంలో రవిబుధులు ఉంటే వాళ్ళకి గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఆడిటర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, అలాగే ఇంజనీరింగ్ విభాగాలు, ఇంజనీరింగ్ విద్య తర్వాత చెప్పుకుందాం. ముఖ్యంగా ఆడిటర్స్ కానీ బాగా ఫేమస్. ద్వితీయ భావంలో రవిబుధుల వలన సంపదలు పెరుగుతాయి. అలాగే ఫైనాన్స్ రంగంలో విద్య వస్తుంది. బుధ శుక్రుల వలన ధనాకర్షణ, ధనాదాయము, సినిమా రంగంలో అవకాశాలు బుధ శుక్రుల వలన ఉంటాయి. పైగా గాయకులుగా, యాంకరింగ్ గా ముఖ వర్చస్సు పెరుగుతూ బాగా ఎక్కువగా కంటిన్యూస్ గా అనర్గళంగా మాట్లాడే శక్తితోటి మీకు ధనాదాయము, ఆకర్షణ ఉంది. అంతేకాకుండా మీ శుక్రుడితో కలిసినటువంటి మీకు రాహు ఉన్నాడు. రాహు వల్ల ఆత్మీయ భావం, ఔదార్యం కలిగి ఉంటారు సార్ అంటారండి. అలాగే వివాహాది వేడుకలు విజయవంతం అయిపోతూ ఉంటాయి. విశేషమైన పలుకుబడి కలిగిన వ్యక్తులుగా మీరు ఉంటారు. ఎంతకంటే ఏం కావాలండి? పైగా రవి కుజ రాహుల వలన రాజకీయ రంగంలో కూడా పదవులు రావడం, రాజకీయంగా కూడా డబ్బులు రావడం, అదే ఫైనాన్షియల్ గా బాగుండడం బాగుంటుంది. రాజకీయం అంటే కనుక వాళ్ళు గురుదృష్టి ఉంది కాబట్టి కొన్ని గ్రహాల ప్రభావం ఉంటుంది. సో ఈ విధంగా కుటుంబంలో చాలా బాగుందండి. మీ రాశి వారు, మకర రాశి వాళ్ళకి అదృష్టము తోడుగా ఉంటుంది. విహారయాత్రలు, ధర్మకార్యాలు చేయడము, విదేశాలకు వెళ్ళడము, ధనము నేమంటిఫేము బాగా సంపాదించుకుంటారు. ఎక్కువగా మీకు భోజన వసతులు బ్రహ్మాండంగా దొరుకుతాయి. ఎక్కడికైనా ఫుడ్ అనేది మీకు ఆదరించి పెడతారు. ఈ విధంగా కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు, కుటుంబంలో మీ అంత పలుకుబడిన వ్యక్తి గల వాళ్ళు లేరురా బాబోయ్ అన్నట్టుగా మీకు 5 వారం రోజులు కూడా బ్రహ్మాండంగా ఉంది. మకర రాశి వాళ్ళకి అందరికీ 12 రాశుల వారికి మనం ఈ 5 గ్రహాల కలయిక వల్ల కొద్దో గొప్ప కూడా చెడు ప్రభావం ఉంటుందండి. చెడు ప్రభావం అంటే మన పరిష్కార మార్గాలు పరిష్కారం చేసుకునేవే ఉంటాయి. అంతే తప్ప మనల్ని చంపేసేవి, మనల్ని హాస్పిటల్ చేసేసేవి ఏమీ ఉండవు. భయపడాల్సిన అవసరం లేదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 5 గ్రహాల కలయిక కొంతమందికి అష్టమ స్థానంలోను, కొంతమంది 12వ భావంలోను. మెయిన్ ఇంపార్టెంట్ ఇవే, అష్టమంలోను 12వ భావంలో ఉంటారు. ముఖ్యంగా రవి కుజులు 12వ భావంలోను అష్టమంలోను ఉండడం తప్పు. సో రాజకీయంగా కూడా అదే అనేక రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న పరిష్కార మార్గాలు ఏంటయ్యా అంటే కుజుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరము, పాలతో అభిషేకాలు చేయడము. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టమంలో ఉన్న 12వ భావంలో ఉన్న 12 భావంలో ఏ భావం ఉన్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించినవాడు ఎన్నిటికీ చెడిపోడు. అది గొప్ప అదృష్టం. ఆయనే కాపాడతాడు మనల్ని అన్ని రకాలుగా. విద్య ఇస్తుంటాడు ఆయన, వివాహాలు చేస్తూ ఉంటాడు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు, కోర్టు సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళేది చేస్తుంటాడు, వివాహాలు త్వరగా చేస్తుంటాడు. కుజుడు చేయలేని పని ఏమీ లేదండి. కుజుడు 12 భావాలు ఉన్నా ఎక్కడ ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే, మీ ఇష్టం. కానీ స్వామివారికి పాలతోటి అభిషేకము మంగళవారం చేయడం వల్ల, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల, ఇంకా వీరుండి కొంతమంది 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సౌత్లో, అవి దర్శనం చేసుకోవడం వలన కూడా కుజుడు వలన వచ్చే దోషాలు చాలా మంది పరిహారమై శుభ ఫలితాలు ఇస్తాడు. పైగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి,
ఈ కుజ ప్రభావం ఉంటుంది కదా, ఉంటుందా? ఉంటుంది. కాబట్టి మనం ఈ అందరం కూడా ఐఏఎస్ ఆఫీసర్ల వలన, పోలీస్ రంగంలోనూ, డిపార్ట్మెంట్స్ లోనూ, అయితే ఆర్మీలోనూ రావాలన్నా కుజరాహుల్ కాంబినేషన్ కదండి. సో సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజిస్తే అంత పైకి వస్తాం. సో నిరంతరము ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అని మంత్రంతో పూజించిన సార్ ఆయన మనకు రక్షణ పరంకాలే ఉంటాడు, పక్కనే ఉంటాడు ఆయన. అదొకటి. తర్వాత రాహు. ఈ రాహు కూడా అష్టమంలో ఉన్న రాహు, 12వ భావంలో రాహు కూడా దోషకారకుడే. అవునా? ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడంలోను, దూర బంధువులు చంపేయడంలోను, చంపేయడం అంటే ప్రాణం తీయడంలోను, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ లోకి వెళ్ళడంలోనూ రాహు కారకుడు అవుతాడు. కాబట్టి రాహువుని వచ్చే దోషాలకు పరిహారం చేసుకోవడానికి అమ్మవారు ఒకళ్ళే రక్ష. అమ్మవారిని పూజించడము మీకు ఇష్టం. గ్రామ దేవతలు పూజించాలంటాయి. మీరు ఏ గ్రామంలో ఉన్నారో ఫస్ట్ ఆ గ్రామ దేవతను పూజించాలి. ఆవిడికే పూజలు చేయాలి, ఆవిడికే హోమాలు చేసుకోవాలి, ఆవిడికే కుంకుమ పూజ చేయాల్సిందే గ్రామ దేవతలకి. మనం ఏ గ్రామంలో ఉన్నామో ఆ గ్రామానికి. తర్వాత అమ్మవార్లు, కనకదుర్గ అమ్మవారు కానీ, పార్వతీదేవి కానీ, లలిత సహస్రనామాలు కానీ, అలా మనకి ఇష్టమైన దేవతల్ని పూజించాల్సిందే. ముఖ్యంగా అమ్మవారికి పౌర్ణమి రోజు, అలాగే అమావాస్య రోజు కూడా హోమాలు చేస్తూ ఉంటారండి. అది చాలా విశేషం. ఆ హోమాలు చేసినప్పుడు కూడా నవగ్రహాల హోమం, నవగ్రహాలకు సంబంధించి కూడా చేస్తారు. అది గొప్ప విశేషం. కాబట్టి అది మిస్ కాకూడదు. అంటే మన పేర్లు చేస్తే మన పేర్లని చేస్తూ ఉంటారు, మన గొడవలో మన ఊళ్ళోనే చేస్తూ ఉంటారు. అది చేయించుకోవడం ఒకటి. అంతేకాకుండా సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, అలాగే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. సూర్య భగవాన్ నమస్కారం చేయడం వలన, సూర్య భగవాన్ని ఆదిత్య హృదయంతో మనం పూజించడం వలన, పైగా మాఘమాసం అయిపోతుంది అనుకోండి, మాఘం పాల్గొనడం కూడా వచ్చేస్తుంది. చేయడం వలన, సూర్య భగవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అష్టోత్తరం చదవడం వలన, ఆదిత్య హృదయం చదవడం వలన, సూర్య భగవాన్ని ఎంత ప్రీతి చెందితే అంత మనల్ని ఆయన కాపాడుతాడు అన్నట్టుగా సూర్య భగవానుడు లోకరక్షకుడు కదండి, సాక్షాత్ విష్ణు స్వరూపుడు ఆయన. సూర్య భగవాన్ని మనం నమస్కారపడి పొద్దున లేచి స్వామివారి నమస్కారం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడము, ఆదిత్య హృదయం చేయడము, సూర్య నమస్కారాలు చేయడం అదొకటి. 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలు స్వామివారిని పూజించడం వలన సో ఇవన్నీ జరుగుతాయండి, మంచి జరుగుతుంది. సో సూర్య భగవాన్ని, కుజుడిని, అమ్మవారిని, ఈ ముగ్గురిని కూడా మనం ఈ పంచగ్రహ కూటమిలో మనం పూజించాలి. అంతేనా? అంతేకాదండి, వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి వారిని, శివుడిని శివాభిషేకాలు చేసుకుంటూ, విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉంటే సర్వదా ఆయన రక్షగా మనకుంటారు. కాబట్టి ఈ 5 గ్రహాల వలన మంచికి మంచి పెరుగుతూ ఉంటుంది, చెడు తగ్గించి మంచి చేస్తారు. సో 12 రాసుల వాళ్ళు ఏమి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రాసులకే బాగుంది, కొన్ని రాసులు బాగలేదని అవసరం ఏం లేదండి. అన్ని రాసుల వాళ్ళకి బాగుందనే నేను చెప్తాను. సో ఈ విధంగా మీకందరికీ కూడా బాగుండాలని, 12 రాసుల వాళ్ళకి ఈ 5 గ్రహాల కలయిక శుభాలు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.